ప్రైజ్ ద లార్డ్. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఈ మాటలో ఎంత విధేయత ఉన్నది కదా. మరియా కన్య. ఆమె ఆల్రెడీ యోసేపు అనే వ్యక్తికి ప్రదానం చేయబడినది. కొద్ది రోజుల్లో ఆమె వివాహం జరగనయింది. ఇంతలో ఆమె గర్భవతి అవడం అనేది ఎంత భయంకరమైన వార్త. కానీ ఆమె అది ఒక శుభవచనంగా తీసుకొని, దేవదూత చెప్పాడు ఇది శుభవచనమని, కనుక ఆమె కూడా ఆ శుభవచనాన్ని తను తీసుకుంది. అంతేకాకుండా తను ఒక డౌట్ అయితే క్లియర్ చేసుకుంది. ఏంటంటే, నేను పురుషుని ఎరగని దానను కదా అని అడిగినప్పుడు, మరి దూత చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని చెప్పినప్పుడు ఆమె కన్విన్స్ అయిందనమాట. అంటే ఒప్పుకున్నది. ఆ తర్వాత తనకు ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే మరి తన యొక్క భర్త తనను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, ఇంట్లో వాళ్ళు తనను వెలివేస్తారేమో, అందరూ రాళ్లతో తనను కొట్టి చంపేస్తారేమో. ఏది ఏమైనా సరే దేవుని యొక్క కుమారుణ్ణి తాను గర్భం ధరించవలసిందే. ఆ దేవుని కుమారుని, ఆ సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన ఆ దేవుని కుమారుణ్ణి నేను తప్పకుండా ఈ లోకానికి తీసుకురావాల్సిందే. అందుకు ఎంత కష్టమైనా నేను పడతాను, ఎంత హింస అయినా నేను భరిస్తాను అని ఆమె నిర్ణయించుకుంది. కనుకనే ఆమె చివరిలోనే ఆ దూత వెళ్ళిపోకముందు ఆమె చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనలో అలాంటి విధేయత ఉన్నట్లయితే మనము ఎన్నో వాగ్దానాలు పొందుకొని ఉంటాము. మనము అనేక వాగ్దానాలు చదువుకొని ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి దాని గురించి మర్చిపోతూ ఉంటాం. కానీ మనము విధేయత అంటే విశ్వాసం కలిగి మరి కన్య గర్భవతి కావడం అనేది సాధ్యం అవుతుందా? కాదు కదా. మరి ఆమె నమ్మింది, విశ్వసించింది, మరి అంగీకరించింది. అదేవిధంగా మనం కూడా ఒక వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు అది అసాధ్యమైనదిగా అనిపించినప్పటికీ కూడా మనము నమ్మి విశ్వాసం ఉంచి ఎదురు చూసినట్లయితే తప్పకుండా ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటాము. మనము వాగ్దానం పొందుకోవాలంటే మనలో విధేయత అనేది ఉండాలి, అలాగే నిరీక్షణ కూడా ఉండాలి. ఆ నిరీక్షణతో విధేయతతో మన దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాము. దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాము. మరియా అలాగే జీవించింది, ఎంతో ధన్యురాలని ఎంచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక.